డిపార్ట్మెంట్‌లో అన్ని బ్యాచెస్ కావచ్చు, అన్ని సర్వీసెస్ చేసేవాళ్ళని చూసాం పోలీస్ డిపార్ట్మెంట్‌లో. సో, ఈ అశ్వదళంలో అంటే మొదటి బ్యాచ్ ఫిమేల్స్‌దని మేము విన్నాం. సో, ఏంటి ఎట్లా అనిపిస్తోంది? సో, ఈ అవకాశం ఎట్లా వచ్చింది? నిజంగా ఇది మాకు ప్రౌడ్ మూమెంట్ అండి. ఇది ఏసీపీ కిషన్ రావు సార్ ఐడియా. పైన రక్షితమూర్తి మేడంతో, సిపి ఆనంద్ సార్తో మాట్లాడడం వల్ల సార్ వాళ్ళు కూడా ప్రతి వింగ్లో ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఉండాలి అనేసి వాళ్ళ ద్వారానే మేము ఇందులోకి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాం. ట్రైనింగ్ టైంలో కావచ్చు, లేదంటే ఇతరత్ర సమయాల్లో ఏమైనా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ కొత్తలో మేము చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చినప్పుడు చాలా బాగుండే, కానీ తర్వాత కింద పడడం చాలా మేము ఆల్మోస్ట్ అందరం 10 మెంబర్స్ కింద పడినాం. ఇంజురీస్, చిన్న చిన్న ఇంజురీస్ అవ్వడం, భయపడడం, ఆ పడినా కాసేపు వెళ్ళిపోవాలనిపించేది, కానీ నెక్స్ట్ మినిట్ మా సార్ అసలు వదిలేకపోతుండే. కింద పడినా వెంటనే హార్స్ ఎక్కిస్తుండే. చాలా అంటే చాలా సార్లు పడ్డాం. అంటే మీకు ఇవి అలవాటు కావడానికి ఎంత టైం పట్టింది? మాకు 3 months పట్టింది పర్ఫెక్ట్గా రావడానికి. 45 daysలో ఓకే మేము థ్రాట్ చేయగలగడం, ఎక్కడం, వాక్ చేయగలగడం కొంచెం అర్థమైంది, కానీ క్యాంటర్ అన్నీ రావడానికి 3 months పట్టింది. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా నాకు తెలిసి దీంట్లో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు దీంట్లోకి రావడానికి? మామూలుగా వాళ్ళు అనుకోని కొన్ని సిచ్యువేషన్స్లలో వాళ్ళకి కానిస్టేబుల్ వచ్చింది. సో ఇక్కడ ఉన్న 10 members ఏంటంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్తో వచ్చారు. మేము స్పెషల్గా ఉండాలనుకున్నాం. నిజంగా ఇక్కడికి వచ్చినాక మాకు అదే జరిగింది. తర్వాత ఈ గుర్రాలపై ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ట్రైనింగ్ సమయంలో మీకు ఎక్కువగా ఇబ్బంది అనిపించినటువంటి అంశాలు ఏంటి అసలు? ఫస్ట్ కొత్తలో థ్రాట్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. కొత్తలోనే ఇబ్బంది అయింది చాలా. బంపింగ్ ఉంటుంది చాలా, మనం కూర్చుంటే అది కింద పడేస్తుంది మనకు మూమెంట్ రాకపోతే. అది పరిగెత్తినా మనం దానిపైన నార్మల్గా కూడా కూర్చోలేం. ఇప్పుడు అలా పరిగెడుతుంది కదా, దాన్ని థ్రాట్ అంటారు. ఆ టైంలో మనకి మూమెంట్ దాంతోపాటు మనం స్వింగ్ చేయగలిగితేనే దానిపైన కూర్చోగలుగుతాం. నార్మల్ పర్సన్ ఎక్కితే అది ఒక 10 అడుగులు పరిగెత్తే వరకు కింద పడిపోతారు. అంటే గుర్తుపట్టేస్తుంది. మనం స్వింగ్ చేయం కదా, దానితో ఈక్వల్గా స్వింగ్ చేయలేము. సో కింద పడేస్తుంది అది. అశ్వదళంలోకి మేము ఎంటర్ అవుతాం అన్న తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? మామూలుగా అందరికీ ఇంట్లో విల్లింగ్ ఎవరు ఒప్పుకోలేదు. ఫస్ట్లో కొత్తలో కింద పడినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాము, ఇంకా వద్దు మానేమన్నారు. తర్వాత నుంచి మాకు ఇంట్రెస్ట్ అనిపించి సార్ పైన, మా పైన, గుర్రాల పైన మాకు నమ్మకం కలిగిన తర్వాత మేము పడితే ఇంట్లో చెప్పడం మానేసాం. సో అలా కంటిన్యూ అయిపోయింది. సో ఈ మూమెంట్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి? చాలా యూజ్ ఉందండి. మామూలుగా క్రౌడ్ మాబ్ ఫామ్ అయినప్పుడు పీపుల్స్ అయితే నార్మల్గా కానిస్టేబుల్ అనుకోండి, ఎస్ఐ ఏ ర్యాంక్ అయినా అవ్వండి, వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా కింది నుంచి వెళ్తే వాళ్ళు వినరు, కనీసం జరగరు. సమ్ టైమ్స్ రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు బండి పైన వెళ్ళినా జరగరు, అట్లనే నిలబడతారు కదా. అదే హార్స్ పైన వెళ్తే అదే దాని ఫుడ్ సౌండ్కే భయపడి జరుగుతారు. సో అప్పుడు మనం కంట్రోలింగ్ అనేది తొందరగా చేయొచ్చు, ఇంకా చెదరగొట్టొచ్చు మాబ్ని తొందరగా. ఎక్కడైనా కానీ ఏ వర్క్లో అయినా, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే మహిళలకు ఉంటాయి. సో దీంట్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు మేల్స్ చాలామంది మగవాళ్ళు కూడా దీంట్లో హార్స్ రైడింగ్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎట్లా మీ ఫీలింగ్ ఏంటి? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయి? మాకు వేరే ఏ ఇబ్బందులు లేవండి. ఇంకా స్పెషల్గా అసలు ఇక్కడ అందరూ అన్నవాళ్ళు రాగానే మాకు ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయిపోయింది. సార్ వాళ్ళు కూడా ముందే మేము రాకముందుకే ఉమెన్ పీసీస్ వస్తున్నారు అని సమ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మాకు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, ఎక్కడ మేము ఏ విషయంలో కూడా కొత్తలో గుర్రం ఎక్కాలంటే వాళ్ళ సపోర్టే కావాలి మాకు. మా కొలీగ్ సపోర్ట్తోనే మేము ఒక్కొక్కరం హార్స్ ఎక్కడం, వాళ్ళు ముందుండి దాన్ని నడిపించడం, అట్లా ప్రతి ఒక్కరు మా కొలీగ్స్ అందరు చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు మా సారు టాలెంట్తో మేము ఇక్కడి వరకు వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడగలిగినాం. నాకు 2 kids కూడా, ఒక బాబు 7th, ఒక బాబు 5th class. సో అసలు అందరూ ఆలోచిస్తారు మామూలుగా మ్యారీడ్ ఆఫ్టర్ ఈవెంట్స్ కొట్టడం, అలా జాబ్ తెచ్చుకోవడమే కష్టం అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటివి చూస్ చేసుకుంటారు. సో నేను అదే థాట్తో వచ్చాను. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి. సో మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది యువత కూడా తీసుకోవాలి, ముఖ్యంగా మహిళలను కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.